నమస్తే అందరికి. కిడ్నీలో రాళ్ళు అడ్డుపడితే ఎక్కడ అడ్డుపడతాయి, ఎందుకు అడ్డుపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ ఇంట్లో పైపులు ఉంటాయి, వాటర్ పైప్స్ ఉంటాయి, లేకుంటే నీళ్లు కొట్టడానికి మొక్కలకు పైపులు ఉంటాయి, తెలుసు కదండి. సేమ్ అలాగే కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే 2 పైపులు ఉంటాయి. సో ఈ ఇంట్లో నీళ్లు తీసుకొచ్చే పైపులో ఎప్పుడైనా ఏమైనా తుక్కు అడ్డుపడడం కానీ, లేకుంటే ఎక్కువ నాళ్ళు వాడకపోతే చెత్త అడ్డుపడడం కానీ జరిగితే వాటర్ స్టక్ అయిపోతుంది. సేమ్ అదే మాదిరిగా కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే పైప్స్లో ఏమైనా అడ్డుపడితే వాటర్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇవి 2 కిడ్నీలు, ఇది కుడి కిడ్నీ, ఇది ఎడం కిడ్నీ. కిడ్నీ నుంచి పాస్ ఈ పైప్ ద్వారా కిందికి వస్తుంది. ఈ పైపు వెడల్పు 5 mm to 6 mm ఉంటుంది. ఈ పైప్ నుంచి యూరిన్ వస్తున్నప్పుడు ఇక్కడ ఏమైనా స్టోన్ అడ్డుపడితే ఈ కిడ్నీ నుంచి రావాల్సిన యూరిన్ జామ్ అయిపోతుంది. సో మన ఇంట్లో ఏమైనా పైప్లో అడ్డుపడితే మనం ఏం చేస్తాం, వాటర్ స్పీడ్ పెంచడం కానీ, లేకుంటే ఒక చిన్న పుల్ల పంపించి క్లీన్ చేయడం కానీ చేస్తాం. సేమ్ అదే విధంగా ఈ పైప్లో ఏమైనా స్టోన్ అడ్డుపడితే దాన్ని లేజర్ అనే పుల్లతోటి లోపలికి పంపించి ఏ కోత కుట్టు లేకుండా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఇదే మీకు సిటీ స్కాన్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. సో దీన్ని ప్లెయిన్ సిటీ స్కాన్ అంటారు. ప్లెయిన్ సిటీ స్కాన్లో మీరు ఇక్కడ చూస్తే ఇదేమో కుడిపక్క కిడ్నీ, ఇది ఎడం కిడ్నీ. కిడ్నీలో తెల్లగా కనిపిస్తున్న శుద్ధుల్లా ఉన్నాయి, అవి రాళ్ళు అనమాట. కిడ్నీ నుంచి యూరిన్ తీసుకొచ్చే పైపు, ఇందాక చూపించినటువంటి పైపు ఇది ఎడం పక్క కిడ్నీ పైపు, ఇది కుడిపక్క కిడ్నీ పైపు. ఈ కుడిపక్క కిడ్నీ పైపులో ఇక్కడ రాయి అడ్డుపడుతుంది. ఇందాక చెప్పినట్టు పైప్ సైజు 5 mm to 6 mm ఉంటే ఈ పర్టికులర్ పేషెంట్లో రాయి సైజు దాదాపుగా 7 to 8 mm ఉంది. సో దీనివల్ల కుడిపక్క కిడ్నీలో నుంచి వస్తున్న పాస్ జామ్ అయిపోయి కిడ్నీ వాపు వచ్చింది. మీరు గమనిస్తే ఈ పైపు వెడల్పు చూడండి, ఈ పైపు వెడల్పు చూడండి. ఈ పైపు వెడల్పు లావుగా ఉంది. ఎందుకు? ఈ స్టోన్ ఇక్కడ అడ్డుపడిపోవడం వల్ల పాస్ ఉండిపోయి ఈ కిడ్నీ వాపు వచ్చింది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఆ స్టోన్ పగలగొట్టడానికి లేజర్తో పగలగొట్టి రాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి సాయి సుధా హాస్పిటల్ వీడియో ఛానల్. థ్యాంక్ యూ. నమస్తే.